సేల్స్ రిటర్న్స్ని Alt+F6 క్రెడిట్ నోట్ Ctrl+H అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో టీడీఎస్, జిఎస్టీ, ఐజిఎస్టీ ప్రాబ్లంలో వోచర్స్ అనేవి రికార్డ్ చేస్తున్నాం, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం ట్రాన్సాక్షన్ నెంబర్ 21 టీడీఎస్ డిడక్షన్ అనేది ఎలా చేస్తారు, ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత వాళ్ళకి ఓనర్స్కి పేమెంట్ ఎలా చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఒకసారి ఆ ట్రాన్సాక్షన్ కూడా మనం చెక్ చేయొచ్చు వోచర్స్లో. ఇదిగోండి టీడీఎస్ డిడక్షన్ తర్వాత వాళ్ళకి పేమెంట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నెంబర్ 22 అనమాట, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కేసీఆర్ అని ఉంది. కస్టమర్ నుండి క్యాష్ రిసీవ్ చేసుకుంటే F6 రిసిప్ట్ వోచర్లో చూపించాలి. తెలంగాణ కేసీఆర్ అని క్రియేట్ చేసాం. ఎంత రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పారు? 1 lakh అంట. 1 lakh తీసుకోవాలి. థర్డ్ టైం పార్టీ నేమ్ రావడం, అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం, వీళ్ళకి సేల్ చేసాం. ఇప్పుడు థర్డ్ టైం కాబట్టి అగైనెస్ట్ డిఫరెన్స్ క్యాష్ కాబట్టి క్యాష్ తీసుకోవాలి. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ పార్టీ సేవ్ చేసాడు. నెక్స్ట్ 23rd ట్రాన్సాక్షన్ నెంబర్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్స్, డివిడెండ్ 75,000, ఇంట్రెస్ట్ 90,000, కమిషన్ 95,000. ఈ 3 ఇన్కమ్స్ అనమాట. వీటిని మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి F6 రిసిప్ట్లోనే చూపించాలి. ఆల్రెడీ రిసిప్ట్ వోచర్లోనే ఉన్నాం. రిసిప్ట్ వోచర్లో ఫస్ట్ డివిడెండ్ అన్నారు. డివిడెండ్ అమౌంట్ వచ్చేసి 75,000. మళ్ళీ క్రెడిట్, ఇంట్రెస్ట్ 90,000, కమిషన్ వచ్చేసి 95,000. ఈ 3 క్యాష్ ద్వారానే రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పారు. డెబిట్లో క్యాష్ తీసుకోవాలి. బీయింగ్ ఇన్కమ్స్ రిసీవ్డ్ సేవ్ చేసాడు. నెక్స్ట్ 24th ట్రాన్సాక్షన్, ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ టు అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది, పేమెంట్లో చూపించాలి. F5 పేమెంట్, అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ వచ్చేసి 10,000 చెప్పారు. 10,000 రికార్డ్ చేయాలి. ఎస్బీఐ బ్యాంక్ బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై చెక్ అని ఇస్తే సరిపోద్ది. సేవ్ చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 numbers LCD కెమెరాస్ రిటర్న్ బై కేసీఆర్ at the rate of 60,000 ఈచ్, 18% ఐజిఎస్టీ. వీళ్ళకి 16th ట్రాన్సాక్షన్లో ఎల్సిడి కెమెరాస్ని మనం సేల్ చేసాం కేసీఆర్ వాళ్ళకి. 10 numbers సేల్ చేస్తే అందులో 2 numbers వాళ్ళే ఇప్పుడు మనకి రిటర్న్ చేస్తున్నారంట. అలా రిటర్న్ వస్తే ఆ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. సేల్స్ రిటర్న్స్ని Alt+F6 క్రెడిట్ నోట్ Ctrl+H అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఐజిఎస్టీ ఉంది కాబట్టి. పార్టీ నేమ్ దగ్గర తెలంగాణ కేసీఆర్ తీసుకోవాలి. తెలంగాణ కేసీఆర్ తీసుకున్నాం. స్టేట్ దగ్గర తెలంగాణ అనే ఉండాలి. అదర్ స్టేట్ సేల్స్ కాబట్టి ఇంటర్ స్టేట్ సేల్స్ రిటర్న్స్ తీసుకోవాలి. 2 into ఈచ్ వన్ వీళ్ళకి 60,000కి సేల్ చేసాం. 1,20,000 వస్తుంది. దీని మీద అవుట్పుట్ ఐజిఎస్టీ డైరెక్ట్ 18% క్యాలిక్యులేషను. ప్రొవైడ్ జిఎస్టీ డీటెయిల్స్ నో అనే ఇవ్వాలి. పార్టీ నేమ్ 4th టైం రావడం, అగైనెస్ట్ డిఫరెన్సే తీసుకోవాలి. బీయింగ్ కెమెరాస్ రిటర్న్డ్ ఫ్రమ్ పార్టీ సేవ్ చేసాడు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 5 units ల్యాప్టాప్స్ రిటర్న్ బై ఎన్టీఆర్ at the rate of 20,000 ఈచ్, 18% జిఎస్టీ. ఇక్కడ ఎంత ట్రాన్సాక్షన్ నెంబరు 17thలో వీళ్ళకి 20 units ల్యాప్టాప్స్ని సేల్ చేసాం ఎన్టీఆర్ వాళ్ళకి. 20 units సేల్ చేస్తే అందులో ఇప్పుడు ఎన్ని నెంబర్స్? 5 units ల్యాప్టాప్స్ వాళ్ళే మనకి రిటర్న్ ఇస్తున్నారు. సో ఇవి కూడా సేల్స్ రిటర్న్సే. క్రెడిట్ నోటే
ఆల్రెడీ క్రెడిట్ నోట్ అనే ఓచర్లోనే ఉన్నాం. ఎన్టీఆర్ తీసుకోవాలి పార్టీ నేమ్ దగ్గర. మన స్టేట్ వాళ్ళే, స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అనే ఉండాలి. విత్ ఇన్ స్టేట్ సేల్స్ రిటర్న్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ అని క్రియేట్ చేసాం. సెలెక్ట్ చేయాలి. 5 యూనిట్స్ ఈచ్ వన్ 20,000కి వాళ్ళకి సేల్ చేసాం. 5 × 20 1 lakh వస్తుంది. అవుట్పుట్ CGST 9%, అవుట్పుట్ SGST 9%, టోటల్గా 18%. ప్రొవైడ్ GST డీటెయిల్స్ నోనే. సెకండ్ టైం పార్టీ నేమ్ రావడం, అగైనెస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. బీయింగ్ ల్యాప్టాప్స్ రిటర్న్డ్ ఫ్రమ్ పార్టీ. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ పెట్టి క్యాష్ టు పెట్టి క్యాష్ 5,000 అంటున్నాడు. F4 కాంట్రా వోచర్లో చూపించాలి. క్యాష్ నుండి పెట్టి క్యాష్కి ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్ అకౌంట్ 5,000 తీసుకోవాలి. పెట్టి క్యాష్ అకౌంట్ బీయింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్డ్. ట్రాన్సాక్షన్ నెంబర్ 28. క్యాష్ పేడ్ టు ది ఫాలోయింగ్స్. పేమెంట్స్ F5లో చూపించాలి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ F5 పేమెంట్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 1,500 అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి స్టాఫ్ వెల్ఫేర్ 500 అన్నాడు. స్టాఫ్ వెల్ఫేర్ 500. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ వన్ స్టేషనరీ ఇచ్చాడు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కాదు, స్టేషనరీ 2,250. ఇక్కడతో మొత్తం క్యాష్ పేమెంట్సే. క్రెడిట్లో ముందు పెట్టి క్యాష్ తీసుకోవాలి. ఎందుకంటే స్టాఫ్ వెల్ఫేర్ 500 కాబట్టి మన కంపెనీలో మనం పెట్టి క్యాష్ అనేది మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి పెట్టి క్యాష్. రిమైనింగ్ అమౌంట్ మొత్తం క్యాష్ ద్వారా పే చేయాలి. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్ అని ఇస్తే సరిపోద్ది. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నెంబర్ లాస్ట్ ట్రాన్సాక్షన్. ట్రాన్స్ఫర్ ది నెట్ ఎఫెక్ట్ ఆఫ్ టు P&L అకౌంట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఈక్వల్లీ అంటున్నాడు. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసి దాన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఇద్దరికి ఈక్వల్గా ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. అలా చేయాలి అంటే దానికన్నా ముందు క్లోజింగ్ స్టాక్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఆ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇప్పుడైతే 28th ట్రాన్సాక్షన్ వరకే మీకు చెప్తున్నాను. సో ఇదనమాట 28th ట్రాన్సాక్షన్తో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make